రాజకీయాల్లో ఇప్పుడు నడుస్తున్నంత హైడ్రామా నిజానికి రాష్ట్రంలోనూ లేనంత పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది అక్కడ. నిన్న మొన్నటి వరకు ఒకసారి కనిపిస్తూ ఇప్పుడు మరో సీన్ కనిపిస్తోంది. ఆనాడు ఎదురు తిరిగిన పన్నీర్ సెల్వాన్ని సొంత గూటికి రప్పించుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. డిసెంబర్ 24 జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాల స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు రెండు పార్టీలకు మాత్రమే స్థానమున్న రాష్ట్రంలో రాజకీయం ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతోంది. జయలలిత మృతితో మొదలై పన్నీర్ సెల్వం రాజీనామాతో రాజుకున్న రాజకీయ సంక్షోభం గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈపీఎస్ ఓపీఎస్ వర్గాల చర్చలతో మళ్లీ తెరపైకి వచ్చింది. ఆర్కే నగర్ ఉప ఎన్నికను ఈసీ రద్దు చేయటం, ఆపై రెండాకుల గుర్తు కోసం ఈసీకి 60 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపారంటూ టీటీవీ దినకరన్ మీద ఆరోపణలు రావటం అంతా రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో పన్నీర్ సెల్వం వర్గం తిరిగి సొంత గూటికి చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి నిన్న మొన్నటి వరకు తమిళ రాజకీయ ముఖచిత్రంపై కనిపించిన దృశ్యం, కనిపించిన శబ్దం ఒక్కటే. ఢిల్లీ నుంచి అమిత్ షా, మోడీ ద్వయం మరోసారి అరవ రాజకీయాలను గుప్పిట పెట్టుకోవాలనే లక్ష్యంతో ఢిల్లీ నుంచే చక్రం తిప్పుతున్నారన్న అభిప్రాయాలు వినిపించాయి. ఇందులో భాగంగానే బలహీనపడ్డ అన్నాడీఎంకేను బలోపేతం చేసేందుకు పన్నీర్ సెల్వం, పళనిస్వామిల ద్వయాన్ని ఒక్కటి చేసి దూరమైన వారిని సొంత గూటికి చేర్చాలని ప్రయత్నించినట్టు తెరపై చిత్రం కనిపించింది. మరోపక్క ఇందుకు పన్నీర్ సెల్వం వర్గం నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా ఉండేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి శశికళ అక్క కుమారుడైన దినకరన్ని పార్టీ నుంచి బహిష్కరించారన్న వార్తలు కూడా వచ్చాయి. శశికళను పార్టీ నుంచి బహిష్కరించగా ఆ స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని పన్నీర్ సెల్వానికి కట్టబెడతారన్న అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఈ దెబ్బకి మొత్తంగా ఢిల్లీ పెద్దలిద్దరూ నడిపించిన రాజకీయంతో అన్నాడీఎంకేలో ఉన్న ఈపీఎస్, ఓపీఎస్లిద్దరూ ఒక్కటవుతున్నారని, అంతా కలిసి శశికళ, దినకరన్ ఇద్దరినీ పార్టీ నుంచి వెనక్కి పంపేస్తున్నారని అంతా అనుకున్నారు. అయితే రోజు తిరిగేసరికి ఈ రాజకీయం కూడా మారిపోయింది. ఓపీఎస్, ఈపీఎస్ల మధ్య ఎడతెగని భేటీలు జరుగుతూనే ఉన్నాయి. కానీ సయోధ్య మాత్రం కుదురుతున్నట్టు కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే ఇప్పట్లో అన్నాడీఎంకే, పన్నీర్ వర్గాల మధ్య విలీనం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఈ ఇద్దరి మధ్య సాగుతున్న సమావేశాల్లో మైత్రి బంధం దిశగా ఒకడుగు ముందుకు పడితే అనుమానాలు, ఆంక్షలు, అభ్యంతరాలతో 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి. ప్రస్తుతానికైతే పన్నీర్ సెల్వం వర్గం పట్టు వేడటం లేదు. అటుపక్క పళనిస్వామి వర్గం మెట్టు దిగటం లేదు. 2 వర్గాల విలీనం దాదాపు ఖాయమనుకున్న టైంలో అలాంటిదేమీ లేదన్నది ఇప్పుడిప్పుడే ఇటు తమిళ ప్రజలకు, అటు రాజకీయ వర్గాలకు కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. రాజకీయాల్లో శాశ్వతంగా ఎవరు శత్రువులు ఉండరు, రాజకీయాల్లో శాశ్వతంగా మిత్రులు ఉండరు. రెండో ప్రిన్సిపల్ ఏంటంటే యూజ్ అండ్ త్రో. ఈ రెండు బాగా పనిచేస్తున్నాయి. ఫస్ట్ పాయింట్, ఎప్పుడైనా అసలు పన్నీర్ సెల్వం కానీ ఈపీఎస్ కానీ ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామి కానీ కలుస్తారని అనుకోలేదు. సో అంటే అక్కడ శాశ్వతంగా శత్రువులు కాదు. ఎప్పుడైతే రిసార్ట్లో పళనిస్వామి వాళ్ళు, శశికళ వాళ్ళు క్యాంప్ పెట్టారో ఆ రోజు ఎవరైనా ఊహించారా వీళ్ళిద్దరూ కలుస్తారని? కలవలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారే వీళ్ళిద్దరూ చేతులు కలుపుతున్నారు. రెండోది యూజ్ అండ్ త్రో. ఈ పళనిస్వామి అనేది యూజ్ అండ్ త్రో పాలసీ అడాప్ట్ చేశారు. ఇది ముఖ్యమంత్రిగా ఈయన్ని కూర్చోబెట్టింది ఆమె శశికళ. ఆమె జైల్లో వెళ్ళిపోయిన తర్వాత ఈయనేమో యూజ్ అండ్ త్రో. ఇప్పుడు ఈవిడ చరిత్ర ఎట్లాగుందో పళనిస్వామికి తెలీదా? మొత్తం తెలుసా? ఆమె క్రిమినల్ కేసు ఉన్నది, జైల్లో కూడా ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. బట్ ఏంటంటే అప్పుడు ఉన్న ఆపర్చునిజం ప్రకారం ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద ఎట్టి పరిస్థితితో కూర్చోవాలనే దీంతో ఆయన కూర్చున్నాడు. అయిపోయింది, ఆయన అవసరం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ దినకరన్ కానీ శశికళ కానీ అవసరం లేదనుకుంటున్నాను. దాంతో గందరగోళం సృష్టిస్తున్నారు. తనకు మద్దతిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో పన్నీర్ సెల్వం భేటీ అయిన తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి శశికళను, దినకరన్ను అధికారికంగా బహిష్కరించాలని, వారితో అధికారికంగా రాజీనామా లేఖల మీద సంతకాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తమకు ముఖ్యమంత్రి పదవులు ముఖ్యం కాదని, కేవలం పార్టీని ప్రజల్లో నిలబెట్టడం, పార్టీలో ఉన్న శశికళ వర్గాన్ని బయటకు పంపటం, ఆపై అమ్మ మృతి మీద ఉన్న అనుమానాలు నివృత్తి చేయటం మాత్రమే తమ లక్ష్యాలంటూ చెప్పుకొచ్చారు. ఈ డిమాండ్లు ముందు పెట్టి ఈపీఎస్ వర్గంతో సమావేశమయ్యారు కూడా. కానీ ఇంతలో ఏమైందో ఏమో కానీ మళ్లీ ఇద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. కానీ ఇంతలోనే పళనిస్వామి వర్గం మాత్రం పన్నీర్ సెల్వం తమ దారిలోకి వచ్చినట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. పళనిస్వామి శిబిరంలో కీలక నాయకుడిగా ఉన్న తంబిదురై నేరుగా గవర్నర్ని కలవటం దీనికి బలమిస్తోంది. మరో పక్క నుంచి గవర్నర్ కూడా ఒకరోజు ముందుగానే చెన్నై చేరుకోవటం అన్నీ ఇదంతా ఢిల్లీ నుంచి నడుస్తున్న పొలిటికల్ డ్రామా అన్న అనుమానాలు కలిగాయి. అంతలోనే ఈ ఇద్దరి విలీన ప్రక్రియ కూడా వరుసగా వాయిదాల పర్వం మీదే నడుస్తోంది. ఇప్పటి వరకు 2-3 డిమాండ్లతో వచ్చిన పన్నీర్ సెల్వం ఏకంగా సీఎం సీటు ఇస్తేనే చేతులు కలిపేదంటూ కొత్త మెలిక పెట్టారు. దీంతో ఈపీఎస్, ఓపీఎస్ల విలీన ప్రక్రియకు మరోసారి బ్రేకులు పడ్డాయి. వాస్తవంగా చెప్పాలంటే పన్నీర్ సెల్వం ఈ చర్చలకు సిద్ధమైనప్పుడు సీఎం పదవి అడగాలన్న ఆలోచనలో లేరన్నది విస్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో సడన్ గా సీఎం పదవి కావాలంటూ మెలికపెట్టారు. అక్కడితో ఆగకుండా శశికళ అండ్ కోను శాశ్వతంగా దూరం చేయాలన్న డిమాండ్లు తెరపైకి తెచ్చారు. కథ సుఖాంతమైపోతుందనుకుంటున్న టైంలో ఇరు వర్గాల నేతల మధ్య వినిపిస్తున్న డిమాండ్లు కథను మళ్లీ మొదటికి తెస్తున్నాయి. అటు ఓపీఎస్ కొత్త డిమాండ్లు, ఈపీఎస్ ఇస్తున్న హామీలు అన్నీ విలీన ప్రక్రియను కంటిన్యూస్ గా వాయిదా వేస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఈ మద్రాస్ పొలిటికల్ మసాలా మరికొన్నాళ్లు కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది. అంతా ఓకే అనుకున్న టైంలో ఓపీఎస్ ఎందుకిలా కొత్త మెలిక పెడుతున్నారు? నిన్న మొన్నటి వరకు ప్రభుత్వాన్నే కూలదోస్తానన్న టీటీవీ దినకరన్ ఇప్పుడెందుకు సడన్ గా సైలెంట్ అయిపోయారు? అసలు తమిళనాట తాజా రాజకీయంలో తెర వెనుక చక్రం తిప్పుతోందెవరు? ఇప్పుడు జరుగుతున్న హై డ్రామా అంతా ఢిల్లీ పెద్దలు నడిపిస్తున్న రాజకీయ తంత్రమా, లేక శశికళ జైలు నుంచే పావులు కదుపుతూ ఆడుతున్న మంత్రాంగమా? తమిళ రాజకీయాలంటే ఎవరికీ అంతుచిక్కని ప్రహేళికలా ఉండేవి. గడిచిన 3 దశాబ్దాలుగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్యే అధికారం మారుతూ వచ్చేది. ఈ 2 పార్టీల మధ్య ఒకసారి డీఎంకే గెలిస్తే రెండోసారి అన్నాడీఎంకే పీఠమెక్కేది. కానీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అన్నాడీఎంకే వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేసింది. రాజకీయ అడ్డంకులు, రాజ్యాంగపరమైన చిక్కులన్నీ దాటుకుని మరోసారి అధికార పీఠానికి చేరువైన జయలలిత ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. కానీ ఏడాది తిరక్కుండానే సెప్సిస్ వ్యాధి ఆమెను బలి తీసుకుంది. ఆమె మరణించిన నాటి నుంచి తమిళనాట రాజకీయాలు చిన్నాభిన్నమైపోయాయి. అప్పటి వరకు తమిళ రాజకీయాలంటే అన్నాడీఎంకే వర్సెస్ డీఎంకే అన్నట్టుగానే సాగేవి. ఇంకా చెప్పాలంటే జయలలిత వర్సెస్ కరుణానిధి అన్నట్టుగానే ఉండేవి. కానీ జయలలిత మరణం, కలైంగర్ అనారోగ్యంతో ఇప్పుడు రాజకీయాలు మారాయి. రాజకీయాలలో 2 ప్రధాన పార్టీల అధినేతలతో పాటు రాజకీయ వర్గాలు, ధృవాలు కూడా పెరిగాయి. మొత్తంగా తమిళ రాజకీయాలలో ఇప్పుడు అందరూ హీరోలైపోవాలని ప్రయత్నిస్తున్నవారే. వారి ప్రయత్నాలకు అడ్డుపడుతున్న ప్రతి ఒక్కరూ విలన్లే. తమిళ రాజకీయాల్లో గడిచిన 3 నెలలుగా జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తే అందరికీ అర్థమయ్యేది ఒక్కటే: తమిళనాట రాజకీయంగా బలం పెంచుకోవటానికి ఇవన్నీ కేంద్రం ఆడిస్తున్న నాటకమని. చిన్నమ్మ సీఎం స్థానం కోసం ప్రయత్నించడం దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ అలాగే కనిపిస్తున్నాయి. కానీ తాజా రాజకీయాలను కాస్తంత తరచి చూస్తే కొత్త వాస్తవాలు అవగతమవుతాయి. ప్రస్తుతానికి తమిళ రాజకీయ పరిణామాల వెనుక ఉన్నది ఎవరు అంటే మోడీ షా ద్వయం అన్నమాట కొంతవరకు వాస్తవం కావచ్చు. కానీ వాళ్ళిద్దరూ మాత్రమే పొలిటికల్ గేమ్ ఆడుతున్నారనుకోవటం మాత్రం కొంతవరకు అపోహే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, క్షణానికో రకంగా అవి తిరుగుతున్న మలుపులు అన్నీ కలిసి ఈ పొలిటికల్ పిక్చర్లో కొత్త సంగతులు అర్థమవుతున్నాయి. బీజేపీ సహజంగా ఆడిస్తుంది. ఎందుకంటే ఎంజీఆర్, మొన్న జయలలితకు జనాకర్షణ కలిగిన నాయకురాలు జయలలిత. ఆ సంభవన శక్తితోనే మళ్ళీ రెండోసారి కూడా ఆమె నాకెవరు, నా కుటుంబం అనేది లేదు, తమిళ ప్రజలే నా కోట్లాది మంది తమిళ ప్రజలే నా కుటుంబం అని చెప్పి రెండోసారి ఆమె అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ఆమెకు రెండోసారి పట్టం కట్టబెట్టారు. అయితే 4-5 నెలల్లోనే ఆమె అనారోగ్యానికి గురై డిసెంబర్ 5వ తారీఖున ఆమె కన్నుమూసింది. ఇప్పుడు తమిళనాడులో ముఖ్యంగా భారతదేశమంతా వ్యాప్తి తమ పార్టీని విస్తరించుకోవాలన్నటువంటి వ్యూహంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి ముఖ్యంగా మోడీ తమిళనాడులో, ఎందుకంటే తమిళనాడులో ఒక ప్రాంతీయ ఈ ద్రవిడ పార్టీలకు తప్ప వేరే పార్టీలకు, జాతీయ పార్టీలకి దిక్కు లేదు అక్కడ.
ఎన్నో పోరాటాలు జరిపిన కమ్యూనిస్ట్ పార్టీలు కనుమరుగైపోతున్నాయి. కాంగ్రెస్ నామమాత్రంగా ఉంది. బీజేపీకి 2-3% సీట్లు కూడా లేవు. అందువల్ల ఒక బలమైనటువంటి ఒక ద్రవిడ పార్టీని అండగా పెట్టుకుంటే, తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటే అక్కడ చక్రం తిప్పవచ్చు, కాలక్రమేణా తామే పైచేయి సాధించవచ్చు అనేటువంటి వ్యూహము కమల్నాథులకు ఉంది, బీజేపీకి ఉంది. ఇన్నాళ్లు ఉప్పు నిప్పులా ఉన్న ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు ఒక్కసారిగా విలీన ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావటానికి కారణం అంతా ఢిల్లీ తంత్రం అనుకున్నారు. కానీ ఇది జైలు నుంచి శశికళ నడిపిస్తున్న మంత్రాంగమన్న అనుమానాలు కూడా లేకపోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైరం కన్నా స్నేహపూర్వకంగా వెళ్లడమే బెటరన్న ఆలోచనతోనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చిన్నమ్మ ఆదేశాలివ్వటంతోనే ఇప్పుడు ఓపీఎస్ వర్గానికి విలీన ప్రతిపాదనలు వెళ్లాయన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల వేదికగా చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీ అస్తిత్వ మూలాలకే చేటు తెచ్చేలా మారాయి. పన్నీర్ సెల్వం వర్గం ఈసీ దగ్గర ఫిర్యాదు చేయడంతో మొత్తంగా ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో 2 ఆకుల గుర్తును ఫ్రీజ్ చేశారు. దీనికి తోడు ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో 89 కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారన్న విమర్శలు రావడంతో ఈసీ ఏకంగా ఎన్నికల్నే వాయిదా వేసింది. ఇక ముందు ముందు ఈ కోణంలో మరిన్ని ఇబ్బందులు తలెత్తే ప్రమాదం కూడా విస్పష్టంగా కనిపిస్తోంది. అన్నాడీఎంకే పార్టీకి 2 ఆకుల గుర్తే అధికార సింబల్. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్లదే అన్నాడీఎంకే. అందుకే ఈ గుర్తు చేజారిపోకుండా పార్టీని కలిపి ఉంచాలన్న శశికళ ఆలోచన నుంచి పుట్టిందే ఈ విలీన ప్రతిపాదన అన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికి తమిళనాడు అసెంబ్లీలో ఒక్కసారి బలపరీక్ష జరిగి ముగిసిపోయింది కాబట్టి మరో 6 నెలల వరకు బలపరీక్ష అన్న ప్రశ్నే తలెత్తదు. ఈలోగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగించుకోవాలని శశికళే ఇలా పార్టీ శ్రేణుల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. అందుకే నిన్న మొన్నటి వరకు పార్టీని చీలుస్తానని, ప్రభుత్వాన్నే కూలదోస్తానని హెచ్చరికలు చేసిన టీటీవీ దినకరన్ ఇప్పుడు సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇది వ్యూహాత్మక మౌనమే అన్నది రాజకీయ విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం. అంతేకాదు, పన్నీర్ సెల్వం వర్గం వెనక్కి వస్తే ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరి నుంచి దినకరన్ను తప్పించడానికి కూడా ఈపీఎస్ వర్గం సిద్ధమని ప్రకటించింది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే కూడా అన్నాడీఎంకేకి అత్యవసరమే. అందుకే ఏ ఒక్కరిని వదులుకోకూడదన్న యోచనతో ముందుకు వెళ్తోంది. అందుకు ముందుగా పన్నీర్ సెల్వాన్ని ఎలాగోలా పార్టీలోకి రప్పించాలనే ఈ ప్లాన్ వేసింది. అయితే ఈ పథకమంతా శశికళది అని అనుమానం వస్తే పన్నీర్ సెల్వం సానుకూలంగా స్పందించరన్న భయంతోనే దినకరన్తో అలా ఆనాడు వ్యాఖ్యలు చేయించిందని, ఇప్పుడు ఆయన చర్చలకు రావడంతో దినకరన్ సైలెంట్ అయిపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కసారి పన్నీర్ సెల్వం, అతని వర్గం నేతలు పార్టీలోకి చేరితే వాళ్లను కంట్రోల్ చేయటం సాధ్యమవుతుంది. మరోపక్క డీఎంకే కూడా ముందస్తు ఎన్నికల కోసం తమ సేనల్ని సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని కూల్చటానికి అది చేయాల్సిన ప్రయత్నాలు అది చేస్తోంది. అంటే ఈ టైంలో పార్టీలో ఏ ఒక్కరిని వదులుకోకూడదన్నదే చిన్నమ్మ ఆలోచన. అందుకే మొత్తం స్టోరీకి జైలు నుంచే స్క్రీన్ ప్లే అందిస్తోంది. ఇప్పుడు ఓపీఎస్ ని చర్చలకు పిలవటం ద్వారా అతని వెనుక ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను కొన్నాళ్లపాటు డైలమాలో పెట్టొచ్చు. ఇందుకోసమే తంబిదురైతో మధ్యవర్తిత్వం నడిపిస్తోంది. ప్రస్తుతానికి పన్నీర్ సెల్వం నేతలు తంబిదురై మీద కాస్తంత నమ్మకాన్ని ఉంచుతున్నారు కాబట్టి ఆయనను ఈ రాయబారానికి వాడుకుంటోంది. అంతా ఓకే అనుకున్న టైంలో పన్నీర్ సెల్వం వర్గం ఏకంగా సీఎం పదవి కావాలంటూ మెలిగిపెట్టడంతో విలీన ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అయితే పన్నీర్ సెల్వం కొత్త డిమాండ్కి కారణాలు లేకపోలేదు. తాను సీఎం పదవికి రాజీనామా చేసినప్పట్నుంచి శశికళకు వ్యతిరేకంగా అడుగులేస్తూ వెళ్లారు పన్నీర్ సెల్వం. కానీ ఇప్పుడు తెరపైకి వచ్చిన విలీన ప్రతిపాదనలు ఢిల్లీ పెద్దల తంత్రం కాదు, జైల్లో చిన్నమ్మ ఆడిస్తున్న మంత్రాంగమన్న అనుమానం వచ్చినందుకే ఆయన ఏ రకంగానూ ఛాన్స్ తీసుకోకూడదనే సీఎం పదవి కోరుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తాను పార్టీ కార్యదర్శి పదవితో పాటు కేబినెట్ మంత్రిగా ఉండేందుకు ఒప్పుకుని పార్టీలోకి చేరితే తన ప్రాభవం తగ్గిపోవటమే కాదు, రాజకీయంగా కూడా బలహీనమైపోతానన్నది ఆయన భయం. అందుకే తనకు సీఎం పదవి ఇవ్వాలని, చిన్నమ్మను, దినకరన్ను పార్టీ నుంచి పూర్తిగా బహిష్కరించాలన్న డిమాండ్లు తెరపైకి తెచ్చారు. మొత్తంగా ఇది ఎవరి వ్యూహమో అర్థం కాకపోవడంతో, ఆపై అనుమానాలు ఉండటంతోనే ఆచితూచి అడుగులేస్తున్నారు పన్నీర్ సెల్వం. పార్టీకైనా ముందుండి నడిపించే బలమైన నాయకత్వం ఎంత అవసరమో ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా అంతే అవసరమని బల్లగుద్ది మరీ చెప్తున్నాయి తమిళ రాజకీయాలు. అన్నాడీఎంకేలో జయలలిత తర్వాత పార్టీని నడిపించేది ఎవరు అన్న దాని మీద క్లారిటీ లేకపోవడమే ఇన్ని రాజకీయ అనర్థాలకు కారణమైంది. ఈ లోపాన్ని అవకాశంగా తీసుకుని అన్నాడీఎంకేపై పట్టు బిగించాలన్న కేంద్రం ఆటలు చివరకు తమిళ స్వాభిమానం ముందు తలవంచక తప్పలేదు. ఓపీఎస్ ప్రతిపాదనలకు పన్నీరు సెల్వం వ్యక్తం చేస్తున్న సానుకూలతే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
రాజకీయాలలో వ్యక్తిగా ఎదగటం వేరే, పార్టీలు నిలబడటం వేరు. ఒక పార్టీలో ఎవరి తర్వాత ఎవరన్నది ప్రతి ఒక్కరికీ ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తి కేంద్ర రాజకీయాలలో వారసులే రాజకీయ వారసత్వాన్ని కూడా కంటిన్యూ చేస్తారు. మరికొన్ని చోట్ల కుటుంబ సభ్యులు, బంధువులు ఆ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారు. కానీ రాజకీయ వారసులు లేని పార్టీల్లో కూడా ఎవరో ఒకరు నాయకత్వ బాధ్యతలకు దగ్గరగా ఉంటారు. దేశంలో రాజకీయ పార్టీలలో చాలా వరకు ద్వితీయ శ్రేణి నాయకత్వాలను ప్రోత్సహించి వారిని బలోపేతం చేసుకున్నవే. కానీ కొన్ని ప్రాంతీయ పార్టీల్లో అధినేతలకు అటు నిజమైన వారసులు లేక, ఇటు పార్టీలో కూడా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని కూడా తయారు చేయకపోవడంతో వారి తదనంతరం నాయకత్వం స్థానం కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. తమిళ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన పార్టీ అన్నాడీఎంకే. సంక్షేమ పథకాలలో తనదైన శైలిలో దూసుకెళ్లి వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత్రి జయలలిత మాత్రం తాను ఉన్నంతకాలం ఏకఛత్రాధిపత్యంగా పార్టీని నడిపించారు. అంతా తన కనుసన్నల్లోనే జరిగేలా చూసుకుంది తప్ప ఎక్కడా ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేయలేదు. కేసుల్లో జైలుకెళ్లిన ప్రతిసారి పన్నీర్ సెల్వాన్ని తాత్కాలికంగా సీఎం పీఠంపై కూర్చోబెట్టింది తప్ప ఆయనను కూడా పూర్తిస్థాయి నాయకుడిగా తయారు చేయలేదు. దీంతో అమ్మ తిరిగి రాగానే పన్నీర్ సెల్వం తిరిగి పదవి అప్పగించేయటం రివాజుగా మారింది. ఇక అమ్మ మరణం తర్వాత ఆయనకు మరోసారి అవకాశం దక్కినా అది కొనసాగలేదు. పన్నీర్ సెల్వం మరో పవర్ సెంటర్గా ఎదుగుతూ ఉండటం, కేంద్రం చేతుల్లో ఆయన కీలుబొమ్మగా మారటం గమనించిన చిన్నమ్మ ఒక్కసారిగా అధికార పగ్గాలు తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేసింది. ప్రాంతీయ పార్టీలు ఇంత సులభంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం బిల్డప్ చేయవు. మీరు ఇదే తృణమూల్ కాంగ్రెస్లో తీసుకోండి, అక్కడ రెండో శ్రేణి నాయకత్వం లేదు. ములాయం సింగ్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, సమాజ్వాదీ పార్టీలో తన కొడుకుని కావాలని రెండో శ్రేణి నాయకత్వం చేసుకున్నాడు. బయట వాళ్ళు వచ్చారా? లేదు. రాష్ట్రీయ జనతాదళ్ మన లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అడుగు తన కొడుకుల్ని ప్రమోట్ చేశాడు. సో అంత తొందరగా ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రాంతీయ పార్టీలో రాదు. జయలలితతో ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆవిడకి కుటుంబమే లేదు. సో ఆవిడ ఎప్పుడు ప్రమోట్ చేయలేదు. ప్లస్ ఆవిడ ఏం చెప్పిందంటే ఎంజి రామచంద్రన్ చనిపోయే టైంలో జయలలితని నువ్వు నా వారసురాలని చెప్పలేదు. ఇది కూడా చనిపోయే టైంలో నా వారసురాలని ఎవరు చెప్పలేదు. 2 సార్లు పన్నీర్ సెల్వంని పీఠం మీద కూర్చోబెట్టింది, కానీ నా తర్వాత ఈయన అని ఎప్పుడు చెప్పలేదు. అప్పటి వరకు అన్నాడీఎంకే అధికార కుత్తుకల్ని మెత్తని కత్తితో కోసిన కేంద్రం తన ప్లాన్ బయటపడిపోయేసరికి ఒక్కసారిగా రూటు మార్చింది. ఈలోగా పాత కేసులు తెరపైకి రావడంతో అనుకోని పరిస్థితుల్లో శశికళ జైలు పాలవ్వాల్సి వచ్చింది. నిజానికి ఆ టైంలో శశికళ జైలుకు వెళ్లటానికి కూడా సిద్ధపడ్డారే తప్ప కేంద్రం ఎత్తుగడలకు తలొగ్గలేదు. తమిళ రాజకీయాలలో ప్రాంతీయ పార్టీలను మీరి జాతీయ రాజకీయాలు కాలు పెట్టకూడదన్న అప్రతిహత అనధికార ఆనవాయితీని నిలబెట్టుకునే చిన్నమ్మ పావులు కదిపింది. ఎక్కడా కేంద్రం నిర్ణయాలకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పింది. ఆపై తలెత్తిన జల్లికట్టు ఉద్యమంతో తమిళుల పోరాట పటిమేంటో కేంద్రానికి తెలిసొచ్చి తమిళ తేనెతుట్టను కదపటం ఎంత ప్రమాదమో గుర్తించి వెనక్కి తగ్గింది. కేంద్రం వెనక్కి తగ్గినా అది శాశ్వతంగా కాదన్న వాస్తవం అటు అన్నాడీఎంకేకి తెలియంది కాదు. అందుకే తన జాగ్రత్తల్లో తాను ఉంది. పన్నీర్ సెల్వం బయట ఉంటే కేంద్రం చేతిలో పావుగా మారి మరో కొత్త రాజకీయ ఎత్తుగడతో ముందుకొస్తారని, ఆయన పార్టీని వీడితే పార్టీ బలగం తగ్గిపోవటంతో పాటు రెండాకుల గుర్తుకు కూడా ఎసరొచ్చే ప్రమాదముందన్న భయంతో ఇప్పుడిలా విలీన ప్రతిపాదనల్ని చిన్నమ్మే తెరపైకి తెచ్చిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యూహానికి స్క్రీన్ ప్లే అంతా జైల్లో ఉన్న చిన్నమ్మదేనని, ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే ఆట మొదట్లో దినకరంతో పార్టీని ముక్కలు చేయిస్తానన్న వ్యాఖ్యలు చేయించిందని పన్నీర్ సెల్వం చర్చలకు రావడంతో ఇప్పుడు దినకరన్ను సైలెంట్ చేసిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శశికళకు కూడా ఏమిటంటే ఒక భయం, డిఎంకే అధికారంలోకి వస్తే కక్ష సాధిస్తుందేమనేటువంటి ఒక భయం. ఎందుకంటే ఆమె కుటుంబ సభ్యులు, అక్క చెల్లెళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించారు. రాజకీయాల్లో ఇది సాధారణంగా జరుగుతుంది. వాళ్ళు కూడా దాదాపు జయలలితను అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. కొన్ని సూట్ కేస్ కంపెనీలు కూడా స్థాపించారు. కొన్ని మలేసియా, సింగపూర్లో కూడా ఉన్నాయి. వీళ్ళు ఎన్నికల కమిషన్ కూడా 50 కోట్లు డబ్బు ఇచ్చి రెండాకుల గుర్తు కోసం ప్రయత్నించి విఫలమే పట్టుబడినటువంటి సందర్భంలో ఈ ఐక్యత వల్ల కేంద్రాన్ని ప్రసన్నం చేసుకునేటువంటి ఒక ప్రయత్నం. అంటే ఈ శశికళ వర్గం ఏమిటంటే ఈ ఐక్యత పన్నీర్ సెల్వాన్ని ప్రసన్నం చేసుకుని తద్వారా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కేంద్రం ఇంకా నిజంగా చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే చాలామంది జైళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది అనేటువంటి భయంతో
శశికళ కూడా దీనికి ఒక ప్రోత్సాహం ఇచ్చి ఉండవచ్చు అనేటువంటిది సహేతంగానే కనిపిస్తుంది. తమిళ రాజకీయాల్లో జాతీయ పార్టీల జోక్యాన్ని వ్యతిరేకించడం ఇప్పుడే కొత్తగా వచ్చిందేమీ కాదు. గడిచిన 5 దశాబ్దాలుగా జరుగుతున్న తంతే ఇది. కాకపోతే ఇన్నాళ్లు తమిళవాదానికి అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత, కలైంగర్ వంటి నేతలు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండి కేంద్రాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చారు. కానీ జయ మరణం, కరుణానిధి అనారోగ్యంతో ఇప్పుడు తమిళనాడులో పొలిటికల్ గేమ్ ఆడాలని కమలనాథులు పావులు కదిపారు. కానీ వాళ్ల ఎత్తుకు ప్రతిసారి పై ఎత్తులు వేస్తూ అడ్డుకుంటోంది శశికళ. అందుకే కేంద్రం, ప్రధాని సపోర్ట్ ఉందని తెలిసినా పన్నీర్ సెల్వం వెనుక 11 మందికి మించి వెళ్లలేకపోయారు. ఆపై కేంద్రమే తెర వెనుక ఆట ఆడిస్తోందని తెలిసినా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోకుండా అసెంబ్లీ బల ప్రదర్శనలో ప్రభుత్వాన్ని నిలబెట్టారు. ఆపై కూడా కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించినా శశికళ జైలుకు వెళ్లడానికి సిద్ధమయ్యారే తప్ప కమలనాథుల రాజకీయ ఆధిపత్యానికి తమిళ స్వాభిమానాన్ని తాకట్టు పెట్టలేదు. ఇప్పుడు కూడా దేనికైనా రెడీ అంటున్నారే తప్ప వాళ్ల దారిలోకి వెళ్లడం లేదు. నిన్న మొన్నటి వరకు పన్నీర్ సెల్వానికి కేంద్రం మద్దతు ఉంది. ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోంది. అయినా సరే పన్నీర్ సెల్వాన్ని చర్చలకు రప్పించడంలో చిన్నమ్మ సక్సెస్ అయింది. పార్టీ నుంచి మరే ఇతర నాయకుడు పన్నీర్ వర్గం వైపు ఆకర్షితులు కాకుండా తులను బట్టి తాను బయట ఉండటం కన్నా పార్టీలో ఉంటేనే బెటర్ అన్న ఆలోచన పన్నీర్ సెల్వంలోనూ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే సీఎం పదవి కోసం తాను పట్టుబట్టినా చివర్లో వెనక్కి తగ్గారన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తమిళ రాజకీయాలలో ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని పార్టీలు ఉన్నా అవన్నీ అక్కడికే పరిమితం. కేంద్ర పార్టీలు వేలు పెడితే మాత్రం అంతా ఒక్కటైపోతారన్నది తాజా ఘటనతో మరోసారి నిరూపితమైంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.